సుస్మితా పటేల్ చేసినటువంటి వ్యాఖ్యలపై కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రధాన నేతలందరూ కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో దీనిపై కూడా ఇక్కడ రాష్ట్ర ఆయిల్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి గారు మనతున్నారు. ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. సార్, ఇప్పటి వరకు కొండా సుస్మిత ఒక ప్రకంపనలు సృష్టించింది కాంగ్రెస్ పార్టీలో. మరి ఇట్లాంటప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధికారంలో ఉన్నారు, అందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద విమర్శలు చేయడానికి ఎట్లా చూస్తున్నారు? కొండా సురేఖ ఫైర్ బ్రాండ్ మనం అందరం చెప్పుకోవాల్సిన అవసరం ఉండే. కాంగ్రెస్ పార్టీలో ఆమెకున్న మంచి పేరు, ప్రజలకున్న మంచి పేరు, అది నిజం. కానీ ఇలా కొండా సుస్మితా పటేల్ అనవసరంగా మాట్లాడింది. ఇలా రేవూరు ప్రకాష్ రెడ్డి మీద అనే పెద్ద మనిషి మాట్లాడడం తప్పుగా నేను కూడా భావిస్తూ ఉన్నా 100%. దానికి కొండా సురేఖ కానీ కొండా మురళికి కానీ సంబంధం లేకపోవచ్చు. ఆమె తెలియకుండానే మాట్లాడిందా అన్న సంగతి నాకు కూడా తెలియదు. అది నేను కూడా తప్పుగా భావిస్తున్నా 100%. అది తప్పు. ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడే స్థాయి ఆమెకు లేదు. అదేవిధంగా రేవూరు ప్రకాష్ రెడ్డి మీద చాలా మంచి మనిషి, పెద్ద మనిషి, వయసుకైనా గౌరవం ఇవ్వాలి. ఆ డైపర్లు గీపర్లు అని మాట్లాడడం తప్పుగా భావిస్తున్నా అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. పార్టీ కూడా అట్లా మాట్లాడమని ఎవరు చెప్పరు, చెప్తే కూడా ఊరికినే స్థాయిలో లేదని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. తన తండ్రికి ఎమ్మెల్సీ విషయమే స్పష్టం చేస్తుంది. పార్టీతోటి నాకు సంబంధం లేదు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలతో ఎవరితో నాకు సంబంధం లేదు. నేరుగా మాత్రం ఎమ్మెల్సీ టికెట్ గురించి మాట్లాడుతున్నారు. ప్లస్ తనకు కేటాయిస్తారనుకుంటున్నటువంటి పరకాల టికెట్ దాని మీదనే తను కేటాయిస్తున్నారు. గతంలో మరి ఎట్లాంటి ఒక సామాజిక న్యాయం పాటించాలన్నటువంటి ఆలోచన కూడా చేస్తున్న నేపథ్యంలో ఈ విమర్శలు ప్రాధాన్యత సంతరించుకుంది. నేరుగా మాకు ఇచ్చిన మాట నమ్మిన విధంగా మోసపోయింది కాబట్టి మేము అంటున్నామని చెప్తున్నారు. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. నాకు కూడా ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామన్నారు, ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు. నాకు కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు ఇస్తానని చెప్పి కేసీ వేణుగోపాల్ గారు మాట ఇచ్చారు. కానీ ఇవ్వలేని పరిస్థితులలో నీకు ఆయిల్ ఫీడ్ కార్పొరేషన్ ఇస్తున్నాం రాఘవ్, ఇది తప్పకుండా ఇన్ ఫ్యూచర్లో నీకు వేరే స్థానం కల్పిస్తాము అని చెప్పడం జరిగింది. అక్కడ పరిస్థితుల ప్రభావాలను బట్టి రాజకీయాలు చేస్తారు, పదవులు ఇస్తారు. అక్కడ క్యాస్టిక్ పేషెంట్స్ ఉంటాయి, లేకపోతే ఉంటాయి. మరి ఒకటే మంత్రి పదవి ఉండగా మరి ఇంకా ఇన్ని పదవులు ఇవ్వాలంటే కాంగ్రెస్ పార్టీలో కష్టమే కదా. చాలామంది లీడర్లు ఉన్నారు, కొంతమంది నాయకులు ఉన్నారు. కాబట్టి వాళ్ళకు అధిష్టానానికి ఏమి ఇబ్బందో ఇవ్వలేకపోవచ్చు. ఇవ్వలేకపోయినంత మాత్రాన మీరు మంత్రి స్థానంలో ఉన్నారు. మీరు డైరెక్ట్ ముఖ్యమంత్రి దగ్గరికి పోయి, లేకపోతే రాహుల్ గాంధీ దగ్గరికి పోయి, కేసీ వేణుగోపాల్ గారి దగ్గర పోయి, ఖార్గే దగ్గరికి పోయి మీరు అడుక్కోండి. ఇలా ఉన్నారు రేవూరు ప్రకాష్ రెడ్డి గారు, వారి వయసులో పెద్దవాళ్ళే, మీరే గెలిపించారని చెప్తున్నారు కదా. మరి మీరే ఆ టికెట్ పోవచ్చు, చేసుకోవచ్చు. ఇప్పుడు అది లేదు కదా, ఆ అవసరం లేదు కదా. వారు ఎట్లయినా వయసులో పెద్దోళ్ళే కదా. రాహుల్ గాంధీ ఏం చెప్తా ఉన్నాడు, దిక్కు యువకులకే ప్రాధాన్యం ఇస్తా అని చెప్తున్నాడు. కొండా సుస్మిత పటేల్ ప్రజలలో కనుక ఉండేది ఉంటే, ప్రజల నాయకత్వం కనుక ఆమె కోరుకుంటే తప్పకుండా ఆమెకు టికెట్ ఇంట్లో కూర్చున్నా వస్తుంది. అంతే తప్ప దానికి మైకులు పట్టుకొని ఇలా డైపర్లు వేసుకున్నాడు, ఇలా దద్దమ్మ ఒక ముఖ్యమంత్రిని పట్టుకున్నాడు మాట్లాడడం తప్పు. అట్లంటే మాకు జరిగిన అన్యాయం 35 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, మాకు జరిగిన అన్యాయం ఎవరికి జరగలేదు. అయినా కామ్గా ఉంటున్నామంటే అర్థమైంది, పార్టీలో కట్టుబడి, పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాం. కాబట్టే మేము ఏ పార్టీ, టీఆర్ఎస్ పార్టీలో 156 కేసులు పెట్టారు పార్టీ మారమని. పెట్టారా? మేము మారామా? మారలే కదా. మేము మారలే, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కదా. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాం కాబట్టి ఇవాళ అలా ఉన్నాం. ఓకే, కొండా సుస్మితా పటేల్ మాట్లాడిన మాటల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలందరూ కూడా తీవ్రంగా స్పందించారు. కానీ తన తల్లి అయినటువంటి మంత్రి అయినటువంటి కొండా సురేఖ షోకాస్ నోటీసుల సారాంశం కూడా తను ఏంటంటే నాకు సంబంధం లేదని చెప్పి సొంత తల్లే చెప్పింది. మరి దీన్ని ఎట్లా చూడొచ్చు? అవును, ఆమె పెళ్ళైంది, ఆమె పిల్లలు వచ్చారు, ఆమె భర్త ఉన్నది, ఆయన సంసారం వేరు కదా. నా తల్లినే చెప్తుంది కదా, నా తల్లి నా తండ్రికే ఇట్లా అన్యాయం జరుగుతుందని చెప్తుంది కదా. ఆమె చెప్పుకుంటారు, ఎవరైతే పెద్దోళ్ళు ఉంటారో చిన్నోళ్ళు పేరు చెప్పుకుంటారండి. వాళ్ళ కుటుంబంలో చరిత్ర, ఎవరి గురించి చరిత్ర చెప్పుకుంటారు, కొండమూరి చరిత్ర చెప్పుకుంటారు, కొండ సురేఖల. లేకపోతే ఆమెకు రాజకీయ లబ్ధి ఎట్లా జరుగుతుంది? ఓకే, మీ ఒపీనియన్ చెప్పండి, మీరు ఎట్లా చూస్తున్నారు సుస్మిత వ్యాఖ్యల్ని? నేను సుస్మిత గారు మాట్లాడింది 100% తప్పుగా భావిస్తున్నాను. తప్పకుండా 100% రేవూరు ప్రకాష్ రెడ్డి గారి మీద కానీ ఇలా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడము 100%. ఆమెకి తెలియక మాట్లాడిన తప్పులు తప్పే. కొండా సురేఖ గారు చెప్పిన వ్యాఖ్యలు ఎట్లా చూడొచ్చు? మరి ఇచ్చిన వివరణ గారు 100% ఆమె గవర్నమెంట్లో ఉంది, ఆయన ప్రభుత్వం ఉంది, కాపాడుకోవాల్సిన బాధ్యత ఆమె ఉంది. కాబట్టి ఆమె తప్పు చేసినా ఆమె సైలెంట్గా ఉన్నది అంటే తప్పును అంగీకరిస్తున్నట్టే. కాబట్టి వారి గౌరవాన్ని వారు కాపాడుకున్నారు, వారు పెద్ద మనసు చేసుకున్నారు.
సంతోషం. ఇప్పటి వరకు ఎమ్మెల్సీగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ టికెట్ ఆశించినటువంటి కొండ మురళి ఇప్పటి వరకు స్పందించలేదు. మరి దీని వెనక దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పటి వరకు ఏం స్పందించలేదు. ఒకటి ఎమ్మెల్సీ గురించి ఇప్పుడే లేదు కదా, వచ్చినాడు ప్రభుత్వం, ఆ ప్రజలు ఆ నాయకత్వము ఆలోచన చేస్తుంది ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇస్తే పార్టీ రేపు ఫ్యూచర్ ఉంటుంది, పార్టీ రేపు పొద్దున ప్రభుత్వం తీసుకురావాలి, ఎవరికి ఇస్తే లాభం జరుగుతుంది ఆలోచన చేసి టికెట్ ఇస్తారు. అది అధిష్టానం చూసుకుంటుంది, మనకేం పని. ఓకే, 2023 తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని సమీకరణలు కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే చేస్తుందని చెప్పి అంటున్నారు. 2023 నుండి కూడా సామాజిక న్యాయం పాటిస్తున్నామన్నట్టు కూడా ఆలోచనలు కూడా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అందులో భాగంగానే ఇక్కడ సీట్ల కేటాయింపు, మంత్రి పదవుల కేటాయింపు, కేబినెట్ మీటింగ్లకు సంబంధించినటువంటి ఎవరెవరు ఉండాలన్నటువంటి ఒక కీన్ అబ్జర్వేషన్ చేస్తున్నట్టుగా తెలిసింది. అందుకే ఇక్కడ సమీకరణలు, ఎందుకంటే ఆల్రెడీ కొండ మురళి, సుస్మిత, కొండ సురేఖకు మంత్రి పదవి ఇచ్చిన తర్వాత జోడు పదవులు వచ్చాయి. మరి ఆ తర్వాత కొంట్లోనే మళ్ళీ ఒక పదవి రావాలంటే కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలను కూడా తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి అంటున్నారు. సహనము, ఓపిక ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. లేకపోతే మాత్రం ఇప్పటి వరకు 30 ఏళ్ల నుండి 4 దశాబ్దాల నుండి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎంతో మంది జెండాలు మోసినటువంటి కార్యకర్తలు ఉన్నారు. మరి వీరందరికీ కూడా న్యాయం జరగాలంటే మరి ఆ తర్వాతనే కొండా సురేఖకు న్యాయం జరగాలన్నటువంటి ఆలోచనలు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇంతవరకు చూసినట్టయితే ఇప్పటి వరకు ఇక్కడ ఇంత సహనం లేకుండా మాట్లాడడం తగదు అన్నటువంటి విషయం కూడా, అందులో రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా తీవ్రంగా ఒక అనైతికంగా వ్యాఖ్యలు చేయడాన్ని కూడా ఒక ఇమ్మెచ్యూర్డ్ మైండ్ సెట్ గానే చూస్తున్నామన్నటువంటి వ్యాఖ్యలు కూడా ఇక్కడ ఆయిల్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి గారు చెప్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.